వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వనపర్తి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలుర కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే 721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో యంగ్ ఇండియా స్కిల్, ఐటీ టవర్ తో పాటు పెబ్బేరులో ఆసుపత్రి నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. వనపర్తి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టడంతోనే ఇంకా పనులు ఉన్నాయని, సీఎం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద పాపం కేసీఆర్దేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు ఏమైనా వస్తే అది మేం తెచ్చామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి మూసీ మెట్రో ప్రాజెక్టులు మోదీయేనా ఆపారా అని ప్రశ్నించారు. పచ్చగున్న కాడ మేసిను, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా, మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతుంది? పడావు పెట్టే 10 ఏళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ పిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 కోడి ఉద్యోగాలు. ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. మేమిచ్చింది ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చినా అంటున్నాడు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడట. పాలమూరు రుణం తూర్చుకుంటా అది కిషన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా ఎవరినైనా లెక్క పెట్టేది లేదు.